వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము నువ్వుల లడ్డూలు తయారు చేస్తాము. దానికి కావాల్సిన పదార్థాలు: నువ్వులు 1 కప్పు, బెల్లము 1 కప్పు, రెండు సమానంగా తీసుకోవాలి. బెల్లము నువ్వులు 1 టేబుల్ స్పూన్ నెయ్యి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకుందాము. కడాయి వేడైంది. దీంట్లో నువ్వులు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఫ్లేమ్ చిన్నగా పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. నువ్వులు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించాలి. నువ్వులు ఇలా చిటపటం అనే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఈ నువ్వులను వేరొక ప్లేట్లోకి తీసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి చల్లారబెట్టుకోవాలి. నువ్వులు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకుందాము. గిన్నెలో బెల్లం వేసుకోవాలి. దీంట్లో కొన్ని వాటర్ వేసుకుందాము. బెల్లం కరిగించుకోవాలి. కరిగించడానికి నీళ్ళు పోయాలి. ఈ బెల్లం నీళ్ళల్లో పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని వడగట్టుకుందాము. బెల్లం నీళ్ళని దీంట్లోనే పాకం పడతాను నేను కడాయిలో, అందుకో దీంట్లోనే వడగడుతున్నా. కొంచెం ఏదైనా డస్ట్ ఉంటే వచ్చేస్తుంది ఇట్లా వడగడితే. ఈ బెల్లం ఇప్పుడు పాకం పట్టుకుందాము. పాకం పట్టేటప్పుడు ఒక చిన్న గిన్నెలో నీళ్ళు తీసుకొని మనం పాకం ఇట్లా 1 డ్రాప్ వేసుకొని చూడాలి. ఇది కరిగిపోయింది అనుకో నీళ్ళల్లో, ఇంకా పాకం రానట్టు. ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం వచ్చిందేమో ఒకసారి చెక్ చేసుకుందాము. ఈ విధంగా వచ్చింది. ఇంకా కొద్దిగా రావాలి పాకం. ఇట్లా నీళ్ళని వేసినప్పుడు ముద్దలాగా రావాలి. నీళ్ళని వేసినప్పుడు దగ్గరికి రావాలి గట్టి. ఇది కరెక్ట్ పాకం వచ్చినట్టు. ఇప్పుడు దీంట్లో నువ్వులు వేసుకొని కలుపుకుందాము. కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. నువ్వులు బెల్లం మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి పాకము. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఒక ప్లేట్కు నెయ్యి రాసుకోవాలి. ఇప్పుడు పాకంని దీంట్లో వేసుకుందాం. నువ్వుల పాకాన్ని ప్లేట్లో చేసి కొంచెం నెయ్యి అంటించుకొని లడ్డూలు చేసుకోవాలి గబగబా. లడ్డు చేసిన ప్రతిసారి నెయ్యి అంటించుకొని చేతికి ఇలా చేస్తూ ఈ విధంగానే అన్ని లడ్డూలు చేస్తాము. ఇలా ఈజీగా లడ్డూలు చేసుకోవచ్చు. నువ్వుల లడ్డూలు చేయడం కంప్లీట్ అయింది. నేను చేసిన నువ్వుల లడ్డూలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.